దేవుణ్ణి పరీక్షిస్తే ఏమవుతుందో తెలుసా? ఈ రాజు చేసిన తప్పు అతని రాజ్యాన్ని నేలమట్టం చేసింది. ఒకప్పుడు అపారమైన సంపద, శక్తి, సైన్యం కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతని మాటే ధైర్యం, అతని ఆజ్ఞే చట్టం. కానీ అతని హృదయంలో భక్తి లేదు. ఒకరోజు సభలో అతను గర్జించాడు. శివుడు ఉన్నాడా? ఉంటే నా ముందు ప్రత్యక్షం అవ్వాలి అని అన్నాడు. ఒక మహర్షి ముందుకు వచ్చాడు. రాజా, దేవుణ్ణి పరీక్షించకూడదు. అతడు శబ్దం చెయ్యడు, కానీ సమాధానం మాత్రం ఇస్తాడు. రాజు నవ్వాడు. 3 రోజులు వేచి చూస్తాను. శివుడు రాకపోతే ఆయన పేరు నా రాజ్యంలో నిషేధం. 3వ రోజు రాత్రి ఆకాశం ఒక్కసారిగా చీకటైపోయింది. మెరుపులు పిడుగుల్లా విరుచుకుపడ్డాయి. గాలులు రాజ్యాన్ని చీల్చేశాయి. సైన్యం చెల్లాచెదురయింది. రాజు ఒంటరిగా నిలిచాడు. అప్పుడు అతని గుండెల్లో మొదటిసారిగా భయం పుట్టింది. రాజు శివాలయానికి పరిగెత్తాడు. కిరీటం నేలపై పడేసి శివలింగం ముందు మోకాలపై పడిపోయాడు. ప్రభు, నన్ను పరీక్షించకు, నన్ను క్షమించు. ఆ క్షణంలో ఒక్క మెరుపు ఆకాశాన్ని చీల్చింది. కానీ ఈసారి అది నాశనం కాదు, జ్ఞానం. రాజు మారిపోయాడు. అతను రాజు కాదు, ఇక భక్తుడు. ఈ రోజు నుండి రాజ్యంలో ఒకటే మాట వినిపించింది: అహంకారం నాశనం చేస్తుంది, భక్తి రక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.